హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాలి, అలాగే ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు, ఎన్నిసార్లు లాగిన్ కావచ్చు, ఎన్నిసార్లు ఆప్షన్స్ సబ్మిట్ చేయొచ్చు, అలాగే సేవ్ చేయాలన్నా లేదా ఫ్రీజ్ చేయాలన్నా, దీని గురించి ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు వీడియోలో. మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చాలామందికి ఇంకా డౌట్ ఉంది. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీకు దాదాపుగా 249 కాలేజెస్ ఉన్నాయి. ఆ 249 కాలేజెస్లలో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అందులో మీరు ఒకే కాలేజీలో ఎన్నైనా ఇవ్వచ్చు, లేదా ఒక కాలేజీలో ఒక వెబ్ ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు. ఆ కాలేజీలో ఎన్ని కోర్సెస్ ఉంటే అన్ని కోర్సెస్కి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది, అంటే అన్ని కోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను పర్టికులర్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటానంటే పర్టికులర్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ ఎన్నిసార్లు లాగిన్ కావాలి అంటే, ఒకసారి ఈరోజు ఫస్ట్ మీరు లాగిన్ అయ్యారు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, సేవ్ చేశారు, లాగౌట్ అయ్యారు. లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యారు. మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. అంటే మీరు ఈరోజు కానీ ఎప్పుడైనా మీకు మాకు 17th వరకు ఎన్నిసార్లు అయినా లాగిన్ కావచ్చు, ఎన్నిసార్లు అయినా మీరు ఆప్షన్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. 17th వరకు మీరు ప్రతిరోజు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కాలేజెస్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఆర్డర్ చేంజ్ చేసుకోవాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఆర్డర్ గురించి కూడా మనం చాలా వీడియోస్ చేసాం. నెక్స్ట్ ఫ్రీజ్ చేయాలన్నా లేదా సేవ్ చేయాలన్నా, చాలామందికి ఉన్న డౌట్ ఇది. మీరు ఫ్రీజ్ని అయితే ముట్టుకోకండి. సేవ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ ఆప్షన్స్ అనేది సేవ్ అయిపోతాయి. మీరు నెక్స్ట్ టైం లాగిన్ అయ్యే టైంలో మళ్ళీ మీకు సేవ్ అయిన ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఇది మీకు బెనిఫిటే. కాబట్టి సపోజ్ మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఒక కాలేజ్ ఇచ్చారు, నెక్స్ట్ డే కానీ మరి నెక్స్ట్ డే ఇంకో కాలేజ్ ఇద్దామనుకున్నా మళ్ళీ నెక్స్ట్ లాగిన్ అయ్యి మళ్ళీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీకు ఆ ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మాత్రం మళ్ళీ మీకు కాలేజెస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. అదొక్కటే కాలేజ్, అదొక రెండే కాలేజెస్ మీకు బ్లాక్ అయిపోతాయి మొత్తానికి ఈ ఫస్ట్ ఫేజ్లో. కాబట్టి ఫ్రీజ్ మీద ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయకండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.